కూర్చున్నాయన్న దగ్గర పూలు పండ్లు ఉన్నాయి. రాత్రికి ఏదో పూజకే దాంట్లో చూడు తీసుకున్నాడు. ఆడ అవతలకు చూడు అవతల స్టిక్కర్లు ఉన్నాయిలే మీకు ఇస్తలే ముందు అది ఎన్ని కావాలా అడుగుతారు కొంతమంది నాకు వద్దు పెట్టుకుంటాను మీరు ఎప్పుడు కావాలని చూస్తాను చూసి ఇస్తాను నేను కట్ చేసి ఇస్తాను వాళ్ళు వచ్చినప్పుడు పీకి దానికి గరిపి కొత్తగా వస్తుంటారు కదా ఫోన్ బాగుంది మా మీద మాకు ఏంటంటారు అని చూసాను తీసాక కనిపించారు పాపలకి మనలో మీ ఫ్రెండ్స్ అది కూడా అదే వచ్చినాక నా సరిగ్గా మా దగ్గరికి వచ్చింటే ఏ స్టిక్కర్ మనం మాట్లాడలేదట మాకు నేను ఇస్తాను. వీళ్ళు అయిపోయేంత వరకు డిస్టర్బెన్స్ లేదు పూజ గీజ అయిపోతుంది 1.5 hour అయిపోవచ్చు. రాత్రి సరే సరే ఆడ మేడం అడుగు ఇస్తుంది చూసుకోలే ఎక్స్ట్రా బుక్స్ ఉన్నాయి మేడం ఎక్స్ట్రా బుక్స్ మరి చింతామణి పరమేశ్వరి రాజి
అడుగు, ఎవరెవరికి కావాలని అడుగు. మీ చేతిలో ఉన్న పూలు అక్షింతలు శ్రీచక్రం మీద వేసి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా అమ్మవారు చేసినంతసేపు ఎర్ర అక్షింతలు మాత్రమే వాడండి. ఇప్పుడు శ్రీదేవి కనకమాల చదివే వాళ్ళకు పేజీ నంబర్ 41లో ఉంటుంది. 41 పేజ్ నంబర్ 41. వెళ్దాము. ఈ ఉంగరం పేరు ఉంది కదా, ఉంగరం పేరు పట్టు పేరుతో మాత్రమే మనం ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకొని శ్రీచక్రం మీద వేయాలి. ఈ ఖడ్గమాల అంటే శ్రీచక్రంలో ఉండే అందరూ దేవతలను మనం నమస్కారం చేసుకున్నట్టు అనమాట. మనం ఇంట్లో కూడా మీరు కొట్టు పెట్టుకునేటప్పుడు, ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు గురించి పెట్టేటప్పుడు కూడా ఉంగరం పేరుతోనే పెట్టాలి. గడప పెట్టేటప్పుడు కూడా ఉంగరం పేరుతో కుంకుమ పెట్టినప్పుడు ఏంటంటే అర్థం ఇంట్లో మనకు కోరు మనము ఎన్నో దాన ధర్మాలు చేయడానికి అవసరమైన సంపదను ఇచ్చే వేరు అన్నమాట ఉంగరం పేరు. చూపుడు వేలతో ఎప్పుడు కూడా దైవానికి పెట్టకూడదు, కుంకుమార్చన చేయకూడదు, నీరు పెట్టుకోకూడదు, ఎవరికి కూడా చూపుడు వేలను వాడకూడదు. కానీ ఈ 2 వేలతో చేయండి. ఇంకోటి ఏంటంటే శ్రీదేవి కట్కమాలకు కుంకుమార్చన శక్తిపీఠాల్లో మాత్రమే చేయిస్తారు. ఎక్కడన్నా వేరే చోటుకు వెళ్ళినప్పుడు ఏదో అష్టంతరం చదివి కుంకుమార్చన చేయిస్తారు. శ్రీశైలము, అల్లంకు, ఇంకా అట్లా శక్తిపీఠాలు కలిసిన చోట ఎక్కడైనా ఖడ్గమాలతోనే కుంకుమార్చన చేయిస్తారు. ఖడ్గమాలతో కుంకుమార్చన చేస్తే చాలా ప్రశస్తము. అందరూ ఓం శ్రీ మాత్రే నమః చేయండి. ఒక విషయం ఏంటంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. కుంకుమార్చన ఆడవాళ్ళు మాత్రమే చేయాలి, 30 రోజులు మాత్రమే చేయాలి అని అనుకుంటారు. కుంకుమార్చన ఎవరైనా చేయొచ్చు. ఆడవాళ్ళు కుంకుమార్చన చేస్తే అమ్మవారు వాళ్ళలో తనను చూసుకొని, అట్లానే మగవాళ్ళు కుంకుమార్చన చేస్తే ఆహా నా బిడ్డ నాకు కుంకుమార్చన చేస్తున్నాడు, నా బిడ్డ ఏది కోరితే అది ఇవ్వాలి అని చెప్పి అమ్మవారు. అట్లానే ఇద్దరు కుంకుమార్చన చేస్తే వాళ్ళు ఎన్ని జన్మలెత్తినా సరే వాళ్ళకు వైద్యం అనేది లేకుండా చేస్తుంది. పిల్లలు చేసినా పెద్దలు చేసినా ఎవరైనా కుంకుమార్చన చేయొచ్చు. బయట ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా చుట్టాలంటే కూడా చేయొచ్చమ్మా, అందరూ కూడా చేయొచ్చు. అమ్మ మీ దగ్గర పెట్టిన పువ్వులు రెక్కలు తీసి పువ్వులు ఎప్పుడూ వాడకూడదు. మీకు పువ్వులు కావాలి అంటే మళ్ళీ వేయించుకోండి. రెక్కలు తీసిన పువ్వులు పూజలు పనికిరావు. ఆ గులాబీ పువ్వులు కూడా అట్లానే పట్టుకొని వేయాలి. రెక్కలు తీసి ఏ పువ్వులు కూడా రెక్కలు పెట్టి వాడకూడదు. రెక్కలు తీసుకుంటే పక్కన పెట్టేసేసి మళ్ళీ వేరే పువ్వులు ఇస్తారు. మంత్రం ప్రారంభించడమ్మా. ఓం ఐం దేవి శ్రీ ఐం దేవి సౌ ఓం నమస్తే సుందరి నమః. ఓం హృదయాదేవి నమః. ఓం శివదేవి నమః. ఓం శిఖాదేవి నమః. ఓం కవచాదేవి నమః. ఓం నేత్రాదేవి నమః. ఓం హస్తాదేవి నమః. ఓం కామేశ్వరి నమః. ఓం భగవానికి నమః. ఓం నిత్యగిన్నే నమః. ఓం హేరుదే నమః. ఓం అఖిలాసిని నమః. ఓం మహాభద్రేశ్వరి నమః. ఓం శివదుర్గే నమః. ఓం దరిదే నమః. ఓం కులసుందరి ఎవరు లేరమ్మా, ఎవరు లేరా బయట ఏందా? ఓం విజయ నమః. ఓం సర్వమంగళే నమః. ఓం జ్వాలామాలిని నమః. ఓం చిత్రే నమః. ఓం మహానిత్యే నమః. ఓం పరమేశ్వర పరమేశ్వరి నమః. ఓం విద్యేశ్వరి నమః. ఓం శశేశ్వరి నమః. ఓం కృష్ణేశ్వరి నమః. ఓం చర్యానాథమయి నమః. ఓం చూసుకోమ్మా అది. ఓం అగస్త్యమయి నమః. ఓం కాలతాపనమయి నమః. ఓం ధర్మాచార్యమయి నమః. ఓం ముందరేశ్వరమయి నమః. వాళ్ళకి ఎదురు కూర్చోట్లా. అది అడుగునేసుకోమ్మా, అది అడుగునేసుకో, అది అడుగునేసుకొని కూర్చో. రాదానా
మళ్ళీ వస్తే కష్టం కదా. ఎందుకు వచ్చిందిలమ్మా నీ రోజు కూర్చో, అడుగు వేసుకొని ఇలా జరుగు, ఇట్లా ఎందుకు జరుగు, అట్లా కూర్చో, నేను తెచ్చిస్తాను. అబ్బా నువ్వు కూర్చోమ్మండి, ఊరుకోడు, నువ్వు కూర్చోమ్మా. తర్వాత వస్తే ఆమె ఎట్లనే వస్తుంది. 5 రోజులు కూర్చోవచ్చు కాదు, ఆడ కూర్చోంటే ఆమె మళ్ళీ వస్తుంది. ఆమె ఓం